హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను ఇప్పుడు మీకు ఎవరూ చూపించలేని కాశీలో ఉన్న ఒక అద్భుతమైన రహస్య శివలింగాన్ని చూపించబోతున్నాను. చివరి వరకు మిస్ అవ్వకుండా చూడండి. నేను ఆ శివలింగం మీద గంగ నీరు పోయడానికి గంగలోని నీళ్లు తీసుకొని వస్తున్నాను. మనం ఈ రహస్య శివలింగానికి ఎలా వెళ్ళాలి అంటే స్కిండియా ఘాట్ దగ్గర ఉన్న మెట్ట ద్వారా వెళ్ళొచ్చు, లేదా మణికర్ణిక ఘాట్ ఎంట్రన్స్ ద్వారా కూడా వెళ్ళొచ్చు. ఇదే మణికర్ణిక ఘాట్ పక్కన ఉన్న స్కిండియా ఘాట్. స్కిండియా ఘాట్ దగ్గర ఉన్న మెట్ల ద్వారా వెళ్తే ఏం వస్తుందో, ఎలా వెళ్ళాలో చూపిస్తాను చూడండి. వెళ్ళే దారి ఈజీగానే ఉంటుంది, మీకు చెప్తున్నాను. నేను మొదటిసారి వెళ్తున్నాను, మ్యాక్సిమం చూపించడానికి ట్రై చేస్తాను. మెట్ల నుంచి కుడివైపు తిరిగి కొద్ది దూరం వెళ్ళాక మళ్ళీ లెఫ్ట్ సైడ్ తిరిగి నేరుగా వెళ్ళాను. ఆల్మోస్ట్ దగ్గర వరకు రీచ్ అయ్యాను ఫ్రెండ్స్. దగ్గరికి వచ్చేసాము. వెతుక్కుంటూ కరెక్ట్గానే వచ్చాను. ఆ కనిపించే బంతిపూల తోరణమే 40 అడుగుల లోతు ఉన్న రహస్యమైన శివలింగం. ఇదే అండి పితామహేశ్వర్ టెంపుల్ ఎంట్రన్స్. గంట కొట్టి లోపలికి వెళ్దాం పదండి. అక్కడే పక్కన శివయ్య కూతురు అయిన భువనేశ్వరి దేవిని చూపిస్తానండి. మహామయమైన భువనేశ్వరి దేవి దశ మహావిద్యల్లో భువనేశ్వరి విద్య 4వది. భువనేశ్వరి అనగా విశ్వమంతటికీ మహారాజ్ఞి. అక్కడే గణపతి మరియు భువనేశ్వరి దేవి విగ్రహాలు, శివలింగం కూడా ఉన్నాయి. చూద్దాం. చూశారు కదా ఫ్రెండ్స్, పైకి వెళ్ళి 40 అడుగుల లోతు ఉన్న రహస్య పితామహేశ్వర శివలింగాన్ని చూద్దాం పదండి. అద్భుతమైన పెయింటింగ్స్ వేశారు కదా. ఇదే అండి 40 అడుగుల లోతు ఉన్న రహస్య శివలింగం. మీకు క్లియర్గా చూపిస్తాను చూడండి. పితామహేశ్వర్ శివలింగం వారణాసిలోని అత్యంత రహస్యమైన దేవాలయాలలో ఒకటి. ఇది స్వయంభూ శివలింగం యొక్క స్వీయ వ్యక్త రూపమని నమ్ముతారు. ఈ శివలింగం యొక్క ప్రస్తావన అతి ముఖ్యమైన హిందూ గ్రంథాలలో ఒకటైన స్కంద పురాణంలో చూడవచ్చు. స్కంద పురాణం యొక్క కాశీఖండం ప్రకారం శివుని కుమారుడు కార్తికేయుడు ఈ శివలింగాన్ని కాశీలోని అత్యంత ప్రముఖమైన శివలింగాల్లో ఒకటిగా అభివర్ణించాడు. పితామహేశ్వర శివలింగం 40 అడుగుల భూగర్భంలో ఉంది మరియు ఇది చాలా శక్తివంతమైనదని నమ్ముతారు. అందుకే భూమిలో పైన రంధ్రం గుండా చూడటానికి మాత్రమే దర్శనానికి అనుమతిచ్చారు. ఈ ఆలయం శివరాత్రి, రంగ్భారీ ఏకాదశి మరియు వర్షాకాలంలో కొన్ని ఎంపిక చేసిన సోమవారాల రోజుల్లో మాత్రమే తెరవబడుతుంది. అయితే ఏడాది పొడవునా రంధ్రం నుంచి శివలింగాన్ని చూడవచ్చు. ఈ ఆలయం చాలా అద్భుతంగా దాగి ఉంది. మీరు ఇంతకుముందు దాని గురించి చూడకపోయినా లేదా వినకపోయినా మీరు దానిపైన నిలబడి దానికోసం వెతుకుతూ ఉంటారు. వారణాసి వీధుల్లో ఇటువంటి దాచిన దేవాలయాలు చాలా సాధారణం. అయితే నిజం ఏంటంటే ఔరంగజేబు సైన్యం వంటి ఆక్రమణదారుల నుండి కాశీలోని పురాతన దేవాలయాలను దాచడానికి మరియు రక్షించడానికి ఈ ఇళ్ళు నిర్మించబడ్డాయి. మన పూర్వీకులు కాపాడిన అనేక దేవాలయాల్లో పితామహేశ్వరుడు ఒకటి. దీని ప్రాముఖ్యత ఏంటంటే గ్రంథాల ప్రకారం ఎవరైనా పితామహేశ్వరుని ఆరాధిస్తే అతను తన తరువాతి 20 తరాల వరకు ముక్తిని కలిగిస్తుందని స్కంద పురాణంలో రాయబడింది. ఇలా వందలాది దేవాలయాలు ఇప్పటికీ సురక్షితంగా ఉన్నాయి. శివలింగం ఎంత చక్కగా ఉందో చూడండి. 40 అడుగుల లోతు ఉంటుంది. పైనుంచి చిన్నగా కనిపించిన కిందికి వెళ్ళి చూస్తే చాలా పెద్ద శివలింగం అండి.
మీకోసం జూమ్ చేసి క్లియర్గా చూపిస్తున్నాను, చూడండి. లోపలికైతే ఇప్పుడు అనుమతి లేదండి. అందుకే పైనుంచి మొదట తీసుకువచ్చిన గంగా నీళ్ళని శివలింగం మీద అభిషేకం చేశాము, చూడండి. ఆ శివలింగం దగ్గరికి వెళ్ళడానికి రూట్ ఇదేనండి. అతను ఏం చెప్తున్నాడు అంటే శివరాత్రి, రంగ్బారి ఏకాదశి మరియు వర్షాకాలంలో కొన్ని ఎంపిక చేసిన సోమవారాల రోజుల్లో మాత్రమే తెరవబడుతుంది అని చెప్పాడు. అతన్ని అడిగి శివలింగానికి వెళ్ళే దారిని కూడా వీడియో తీసి మీకు చూపిస్తున్నానండి. ఇవే ఆ స్టెప్స్. ఈ స్టెప్స్ ద్వారానే మనం 40 అడుగుల లోతు ఉన్న రహస్య శివలింగానికి వెళ్ళొచ్చు. పితామహేశ్వర ఆలయానికి ఎలా చేరుకోవాలి, ఫుల్ డీటెయిల్స్ ప్లీజ్ చెక్ ఇన్ మై డిస్క్రిప్షన్. మీరు మొదటిసారిగా చూస్తున్నట్లయితే ఇలాంటి మరిన్ని విశేషాల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.